మూసీకి భారీగా వరద పెరుగుతోంది. చాదర్ఘాట్ మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో హైదరాబాద్ లో మూసీ ఉగ్రరూపం దాల్చింది. భారీగా వరద చేరడంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. చాదర్ఘాట్ బ్రిడ్జ్ వద్ద మూసీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. ఇటు ఎడతెరిపి లేని వర్షాలతో హైదరాబాద్ నగరంలో మూసీ ఉగ్రరూపం దాలుస్తుంది. ఇప్పటికే ఇటు ఎగువ ప్రాంతాల నుంచి జంట జలాశయాలకు వరద పోటెత్తుతుండటంతో హిమాయత్ సాగర్ కి సంబంధించి దాదాపు 9 గేట్లను 4 ఫీట్ల మేర ఎత్తి 12,000 క్యూసెక్ల వరద నీటినంతా కూడా మూసీ నదిలోకి వదులుతున్నటువంటి నేపథ్యంలో భాగ్యనగరంలో మూసీ మొత్తం కూడా దాదాపు 55 కిలోమీటర్ల మేర ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇటు సిటీలో మూసీ ఉగ్రరూపం దాలుస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం నేను చాదర్ఘాట్ దగ్గర ఉన్నాను. చాదర్ఘాట్ దగ్గర మూసీ ఏ విధంగా ప్రవహిస్తుంది ఏంటనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు ప్రస్తుతం మూసీ తీవ్రత ఏ విధంగా ఉన్నది కూడా మనకి ఇక్కడ చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. పక్కనే చాదర్ఘాట్ చిన్న బ్రిడ్జ్ ఉంది. సో చాదర్ఘాట్ చిన్న బ్రిడ్జ్ పిల్లర్లు మొత్తం కూడా మునిగిపోయాయి. ప్రమాదకర స్థాయిలో మూసీ ప్రవహిస్తున్నటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో మరింత వరద ఉధృతి పెరిగితే మాత్రము చాదర్ఘాట్ బ్రిడ్జిని కూడా క్లోజ్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఇటు పోలీసులు, జిహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా అధికారులు కూడా ఎప్పటికప్పుడు చాదర్ఘాట్ బ్రిడ్జ్ వద్ద పరిస్థితిని సమీక్షిస్తున్నారు, పరిశీలించారు. ఇప్పటికే మరోవైపు ఇటు ముసారంబాగ్ బ్రిడ్జ్ మీద కూడా పూర్తిగా వాహనాల రాకపోకలను నిలిపివేశారు. రాగల 24 గంటల పాటు బ్రిడ్జిపై రాకపోకలన్నీ కూడా నిలిపివేస్తామని కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా అలర్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. మొత్తం మూసీ తీవ్రత అయితే హైదరాబాద్ నగరంలో విపరీతంగా పెరిగిందని చెప్పొచ్చు. సో హిమాయత్ సాగర్కి సంబంధించి ఇన్ఫ్లో 20,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. సో అవుట్ఫ్లో దాదాపు 12,000 క్యూసెక్ల అవుట్ఫ్లోను వదులుతున్నారు. 9 గేట్లను 4 ఫీట్ల మేర ఎత్తి దాదాపు 12,000 క్యూసెక్ల వరద నీటినంతా కూడా వదులుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఇటు జంట జలాశయాలకు వరద పోటెత్తడం తీవ్రత కూడా పెరిగినటువంటి నేపథ్యంలో ఇక ఎప్పటికప్పుడు కూడా ఇటు జలమండలి అధికారులు వరదలంతా కూడా నీటినంతా కూడా దిగువ వదులుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు ఉస్మాన్ సాగర్ ఇన్ఫ్లో కూడా దాదాపు 3,000 క్యూసెక్లో ఉంది. సో ఉస్మాన్ సాగర్ గేట్లు కూడా ఏ క్షణానైనా ఎత్తేటటువంటి అవకాశం ఉంది. సో ఇప్పటికే ఇటు హిమాయత్ సాగర్కి సంబంధించి 9 గేట్లను ఎత్తడం వల్ల పూర్తిగా ఇటు హైదరాబాద్ నగరంలో చాలా వరకు ఓల్డ్ సిటీలోంచి ఎక్కువగా ఇది మూసీ ప్రవహిస్తూ ఉంటుంది. బాపుఘాట్ కానివ్వండి, లంగర్ హౌస్ కానివ్వండి, బండ్లగూడ జాగిర్ కానివ్వండి, అదేవిధంగా ఇటు ముసారంబాగ్, చాదర్ఘాట్, నాగోల్ ఈ ప్రాంతాల నుంచి అంతా ప్రవహిస్తూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరినీ కూడా మూసీ నది గర్భంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని కూడా చాలా వరకు అలర్ట్ చేసి వారందరినీ కూడా ఇళ్లను ఖాళీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు హైదరాబాద్ మహానగర పరిధిలో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే మనం చూసాం ఇప్పటివరకు చాదర్ఘాట్ వద్ద మూసీ డేంజర్ బెల్స్ మోగిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. ఇది మూసీ దగ్గర ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి, చాదర్ఘాట్ నుంచి.